హాయ్ అండి. నేను మీ ఈశ్వర్. అందరికీ జున్ను తినాలని అనిపించినప్పటికీ అన్ని చోట్ల జున్ను పాలు దొరకవు. అలాంటి వారి కోసం పర్ఫెక్ట్‌గా జున్ను పాలు లేకుండా జున్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక అర లీటరు పచ్చి పాలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా తీసుకున్న పాలలో అలాగే రుచికి తగ్గ బెల్లాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకొని ఆ పచ్చి పాలల్లో వేసి మొత్తం కరిగేంత వరకు శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లంలో ఎటువంటి చెత్త ఉన్నా పోయడానికి ఇలా ఫిల్టర్ చేసి జున్ను తయారు చేసే గిన్నెలోకి పోసుకోవాలి. అందులో మనకు అన్ని సూపర్ మార్కెట్లలో దొరికే జున్ను పౌడర్ను 100 గ్రాములు తీసుకొని ఉండలు లేకుండా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఆవిరిలో ఉడికించుకోవడానికి గాను ఒక ఇడ్లీ పాత్రలో అడిగిన కొద్దిగా నీళ్లు పోసి మనం ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇది దించి పైన మిరియాలు చితగొట్టి వేసుకోవాలి. ఫైనల్గా మూత పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత ఇలా చాకు ఏదైనా పెట్టి చూస్తే జున్ను పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లిస్తే పర్ఫెక్ట్గా జున్ను సిద్ధమవుతుంది. దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ జున్ను కోసం కామధేను జున్ను పౌడర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి.